అఖండ 2 మూవీ అఖండ లాంటి హిట్ కి సీక్వెల్. సో సేమ్ ఫార్ములా, మరింత ఎమోషన్, ఇంకాస్త ఎక్కువ డోస్ తో డివోషన్. అందుకు అఖండ 2 సక్సెస్ ముందే కన్ఫర్మ్ చేసుకున్నారు. దుబాయ్ ప్రివ్యూకి వచ్చిన టాక్ తో హిట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఒక రకంగా హిట్ కన్ఫర్మ్ చేస్తూ జాక్పాట్ లాంటి మూవీని బాలయ్య బోయపాటి ఇస్తే నిర్మాతలు నెగ్లెక్ట్ చేశారా? సరైన ఫినాన్షియల్ ప్లానింగ్ లేకే సూపర్ హైప్ తో వస్తున్న సినిమాకు ఇలా బ్రేక్ పడేందుకు కారణమయ్యారా? మాస్ మహారాజా రవితేజ క్రాక్ మూవీకి కూడా ఇలాంటి ఫినాన్షియల్ క్లియరెన్స్ సమస్యలే వచ్చాయి. తర్వాత సినిమా వాయిదా అనుకున్న టైంలో రాత్రి షోలు పడ్డాయి. అది షాకింగ్ హిట్ అయింది. అరుంధతి నుంచి క్రాక్ వరకు ఒక పూట లేదంటే ఒక రోజు వాయిదా పడ్డ ప్రతి మూవీ బ్లాక్ బస్టర్ అయింది. సో అఖండ 2 ప్రభంజనానికి ఇది కేవలం చిన్న డిలే మాత్రమేనా? హ్యావ్ ఎ లుక్. అఖండ 2 మూవీ దుబాయ్లో ఆల్రెడీ కొన్ని చోట్ల ప్రివ్యూలు రాబట్టి రివ్యూలు రీసౌండ్ చేశాయి. బొమ్మ బ్లాక్ బస్టర్ అని తేల్చాయి. ఉమర్ సైదు లాంటి దుబాయ్ బేస్డ్ రివ్యూ రైటర్లు రేటింగ్స్ ఇచ్చేశారు. కట్ చేస్తే దుబాయ్లో 3 చోట్ల, యూఎస్లో కొన్ని చోట్ల వదిలేస్తే ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 ప్రివ్యూ షోలు పడలేదు. శుక్రవారం పడాల్సిన మార్నింగ్ మ్యాట్నీకి కూడా షోలు పడవని తేలింది. అదే జరిగింది. అంతా వాయిదా అన్నారు. కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ని సాల్వ్ చేసి కోర్టు స్టే నుంచి బయటపడేందుకు 24 గంటల్లో షో పడేందుకు నిర్మాతలు సాలిగాడని ప్రయత్నించారు. విచిత్రం ఏంటంటే అసలు దుబాయ్లో ఒక్క ప్రివ్యూ రాకున్నా అఖండ 2 పూర్తిగా వారమో 2-3 రోజులకు వాయిదా పడ్డా పర్లేదు. కానీ దుబాయ్తో పాటు యూఎస్లో కొన్ని చోట్ల ప్రివ్యూ షోలు పడ్డాయి. ఫ్యాన్స్ కూడా పండగ చేసుకున్నారు. ఇలాంటి టైంలో హైప్కి తగ్గట్టు హిట్ టాక్ వచ్చాక అఖండ 2 మరింత కాలం వాయిదా పడితే ఈ హైప్ వృధా అవుతుంది. మళ్ళీ ఇంత హైప్ వస్తుందా? సినిమా ఎంత బాగున్నా ఈ హైప్ మిస్ అయితే ఓపెనింగ్స్ తాలూకా రికార్డులు మిస్ అవుతాయి. అసలే ప్రివ్యూ షోలకు రావాల్సినవి రాకుండా పోయాయి. మార్నింగ్ మ్యాట్నీ షోలు పడలేదు. కనీసం ఫస్ట్ షో, నైట్ షోలకైనా అంతా సద్దుమణుగుతుందనే ఆశపడ్డారు. అది జరగకపోతే ఇబ్బందేనా అంటే ఇక్కడ రవితేజ క్రాక్, అరుంధతి మూవీలు ఎగ్జాంపుల్గా చెబుతున్నారు. ఇలానే క్రాక్ మూవీ రిలీజ్ టైంలో షాక్ తగిలింది. కానీ రిలీజ్ రోజు మార్నింగ్ షో, మ్యాట్నీ మిస్ అయినా సమస్యను సాల్వ్ చేసి నైట్ షో పడేలా చేశారు. అంతే, అది బ్లాక్ బస్టర్ అయింది. అరుంధతి మూవీ రిలీజ్ ఒక్కరోజు వాయిదా పడ్డాక బాక్సాఫీస్ షేక్ అయింది. ఇక్కడ అదే రిపీట్ అవుతుందా? రిలీజ్లో గ్యాప్ ఉన్నా అఖండ 2 రికార్డులు క్రియేట్ చేస్తుందా? 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేం. కానీ ఒకటి మాత్రం నిజం, హిట్ మూవీకి సీక్వెల్గా వచ్చిన సినిమా అయినా హిట్టే అని లెక్కలు చెబుతున్నాయి. దీనికి తోడు కొన్ని చోట్ల రివ్యూలు పూనకాలు తెప్పించాయి. ఆ లెక్కన అఖండ 2 రిలీజ్కి ముందే హిట్ అని తేలింది. తేలాల్సింది వసూళ్ల వర్షమే. సో ఇంత జాక్పాట్ లాంటి మూవీ విషయంలో నిర్మాతలు ఇంత ప్లానింగ్ లేకుండా ఉంటారా అన్న విమర్శలు ఎలా ఉన్నా అఖండ 2 దరువులు అవన్నీ కొట్టుకుపోయే ఛాన్స్ ఉంది. 24 గంటల్లో ఫైనల్ రిజల్ట్తో సీన్ మారేలా కనిపిస్తోంది.